మీరు దాదాపుగా చాలా మంది రియాలిటీ షోస్‌ని చూస్తూ ఉంటారు. సో, అది డాన్స్ షో గావచ్చు, సింగింగ్ కంటెస్ట్‌కి సంబంధించినవి గావచ్చు. ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా ఎక్కువ మంది చూస్తున్నారు అని చెప్పుకుంటున్నటువంటి 'బిగ్ బాస్' షో గావచ్చు. సో, అయితే దీని మీద చాలా విమర్శలు గూడా ఉన్నాయనుకోండి 'బిగ్ బాస్' షో మీద. యాక్చువల్‌గా ఇది యూఎస్‌కి ఆహ్, కాపీ అనుకోవచ్చు. యూఎస్‌లో 'బిగ్ బ్రదర్' అని జెప్పి ఒక షో వచ్చేది. దాన్ని కొంచెం మోడిఫై చేసి 'బిగ్ బాస్' అని జెప్పి అటు హిందీలో, తమిళ్‌లో, మలయాళంలో ఇక ఇప్పుడు తెలుగులో గూడా గత కొద్ది కాలం నుంచి 9వ సీజన్ నడుస్తుంది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సొస్తుంది అంటే, దాదాపు ఇలాంటి షోనే ఒకటి యూకేలో రన్ అవుతుంది. దీన్ని 'లవ్ ఐలాండ్' అంటారు. సో, అంటే ఏంటంటే, పెళ్లి కానటువంటి కొంతమంది జంటలను తీసుకెళ్ళి ఒక ఐలాండ్‌లో వదిలిపెట్టేస్తారు. ఇక్కడ 24/7 బిగ్ బాస్ షోలో ఎలా అయితే నడుస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే దాదాపుగా కెమెరాల మధ్య వాళ్ళు జీవించాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్ అవుట్‌పుట్ ఎవరైతే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు బయటకొచ్చి పెళ్లి చేసుకుంటారు. సో, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. నథింగ్ బట్ డేటింగ్ అని చెప్పుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే. డేటింగ్‌కి ఒక పకడ్బందీగా ఏర్పాట్లు చేసి కూర్చోబెట్టడం. సో, ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఎందుకు చర్చనీయాంశమైంది ఏంటి అంటే, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి పాకిస్తాన్ ఈ షో టెలికాస్ట్ చేయటం. సో, అంటే ఏంటంటే, యాక్చువల్‌గా ఇది పాకిస్తాన్‌లో అయితే ఏం జరగట్లేదు. లజావల్ ఇష్క్ అనేటువంటి పేరుతోటి టర్కీలో దీనికి సంబంధించినటువంటి షూట్ జరుగుతుంది. దీంట్లో పాకిస్తాన్‌కి చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు ఇట్లా చాలా మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సేమ్ 'బిగ్ బాస్‌లో' ఎలా అయితే అలాగే. సో, ఇక్కడ ఒక ఐలాండ్‌లో ఇది జరుగుతుంది. దీంట్లో ఒక 5గురు లేడీ సెలబ్రిటీలని, ఒక 5గురు జెంట్స్ సెలబ్రిటీలని అక్కడ వదిలిపెడతారు. 24/7 కెమెరాస్‌లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ టాస్క్‌లు ఎక్స్, వై, జెడ్ ఇయన్నీ నడుస్తాయి. అయితే ఇది ఇస్లామిక్ మత సంప్రదాయాలకి పూర్తిగా విరుద్ధమని, సో, ఈ డేటింగ్‌కి సంబంధించినటువంటిది నడపటం ఏంటి అని చెప్పి పాకిస్తాన్‌లో పలు మీడియా సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఇలా అనేకమైనటువంటి సంస్థలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతని తెలియజేస్తున్నాయి. అయితే దీంట్లో విచిత్రం ఏంటి అంటే వీళ్ళు కంప్లెయింట్ కూడా ఇచ్చారు. దీన్ని వెంటనే ఆపేసేయాలి అని చెప్పి. బట్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే దీన్ని ఏ మీడియా సంస్థ గూడా, ఏ ఎలక్ట్రానిక్ మీడియా గూడా టెలికాస్ట్ చేయట్ల పాకిస్తాన్‌లో. మరి ఇంకేంటి ప్రాబ్లమ్ అంటే దీన్ని టెలికాస్ట్ చేస్తుంది యూట్యూబ్. సో, పాకిస్తాన్‌లో ఏ మీడియా సంస్థలోనూ గూడా ఈ షో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అతి తెలివిగా ఏం చేశారంటే, ఇప్పుడు మనకు 'బిగ్ బాస్' మా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటది. ఇలా ఏదో ఒక మీడియా సంస్థకి ఇవ్వకుండా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ అన్నింటిని. సో, దీన్ని అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇస్లామిక్ మత సంప్రదాయాలకి విరుద్ధంగా వెళ్తున్నారు, ఆచారాన్ని మంటగలుపుతున్నారు అంటూ ముస్లిం మత పెద్దలు పాకిస్తాన్‌లో ఒక పెద్ద నిరసననే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరి చివరికి ఏమైద్దనేది చూడాలి.